హాయ్ ఎవ్రీవన్. మనము ఈరోజు పూర్వ పాఠశాల వికాసం మరియు దశలు చాప్టర్ నుంచి పూర్తి సమాచారంను బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏ టాపిక్స్ పైనైనా బిట్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కర్మాగారాల చట్టం 1945 ఏ సెక్షన్ ప్రకారం ఆలనా కేంద్రాల ఏర్పాటు గురించి పేర్కొన్నారు? సెక్షన్ 48. ఆలనా కేంద్రాల ఏర్పాటు గురించి ఏ సెక్షన్లో పేర్కొన్నారు? సెక్షన్ 48. కర్మాగారాల చట్టం 1948 ప్రకారం ఎంతమంది కంటే ఎక్కువ మంది స్త్రీలు పనిచేస్తున్నట్లయితే ఆలనా కేంద్రం ఉండాలి? 30 మంది కంటే ఎక్కువ మంది స్త్రీలు కర్మాగారాలలో పనిచేస్తూ ఉంటే ఆలనా కేంద్రాలు ఉండాలి. కర్మాగారాలలో ఎంత వయసులోపు పిల్లల కోసం ఆలనా కేంద్రం ఏర్పాటు చేయాలని 1948 చట్టం తెలుపుతుంది? 6 సంవత్సరాలు. కర్మాగారాల్లో ఎంత వయసులోపు పిల్లల కోసం ఆలనా కేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది అంటే 6 సంవత్సరాల లోపు పిల్లల కోసం. ఢిల్లీలో భవన నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం క్రెచెస్ ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త ఎవరు? మీరా మహదేవన్. ఢిల్లీలో భవన నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం క్రెచెస్ ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త ఎవరు? మీరా మహదేవన్. భారత ప్రభుత్వం క్రెచెస్ సెంటర్స్ పథకమును ఏ సంవత్సరం నుండి అమలు చేస్తుంది? క్రెచెస్ సెంటర్ పథకమును 1975 నుంచి భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రారంభంలో క్రెచెస్ సెంటర్స్ పథకాన్ని ఏ సంస్థ ద్వారా అమలు చేసేవారు? ప్రారంభంలో క్రెచెస్ సెంటర్స్ను ఏ సంస్థ ద్వారా అమలు చేసేవారు అంటే సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు. క్రెచెస్ సెంటర్స్ పథకాన్ని ఏ సంస్థ ద్వారా అమలు చేస్తున్నారు? సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు. రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీమ్ ఏ తేదీన ప్రారంభించబడింది? జనవరి 1, 2006. రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీమ్ని ఏ తేదీన ప్రారంభించబడింది? జనవరి 1, 2006. రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీమ్ ఏ సంవత్సరం నుండి నేషనల్ క్రెచెస్ స్కీమ్గా పిలుస్తున్నారు? రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీమ్ నుంచి రాజీవ్ గాంధీ అనే పేరు తొలగించి 2017 నుంచి పిలుస్తున్నారు. ఏమని? నేషనల్ క్రెచెస్ స్కీమ్గా పిలుస్తున్నారు. 2006లో ఏమొచ్చింది? రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీము 2006 జనవరి 21 వచ్చింది. 2017లో రాజీవ్ గాంధీ అనే నేమ్ను తీసేసి నేషనల్ క్రెచెస్ స్కీమ్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రెచెస్ స్కీమ్ ఏ కార్యక్రమ పరిధిలో భాగంగా అమలు చేయబడుతుంది? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ICDS. నేషనల్ క్రెచెస్ స్కీము ఏ కార్యక్రమ పరిధిలో జరుగుతుంది అంటే ICDS ప్రాజెక్ట్. మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017 ప్రకారం ఎంతమంది కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థలలో క్రెచెస్ తప్పనిసరి అంటే ఎంతమంది కంటే ఎక్కువ కార్మికులు ఉండాలి? 50 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉండే కాడ క్రెచెస్ ఏర్పాటు చేయాలని ఏ చట్టం ద్వారా చెప్పింది? మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017. మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017 ప్రకారం ఏ వయసు పిల్లలకు డే కేర్ సౌకర్యాలు అందిస్తారు? 6 నెలల నుండి 6 సంవత్సరాలు. మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017 ప్రకారం ఏ వయసు పిల్లలకు డే కేర్ సౌకర్యాలు అందిస్తారు? 6 నెలల నుండి 6 సంవత్సరాలు. క్రెచె కేంద్రాలు పని ప్రదేశం నుండి ఎంత దూరం లోపు ఏర్పాటు చేయాలి? 500 మీటర్లు. పని ప్రదేశం నుండి క్రెచె కేంద్రాలు ఎంత దూరం ఉండాలి? 500 మీటర్లు. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? బాలల హక్కుల సదస్సు ఎప్పుడు జరిగింది? 1989. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ 1989 ప్రకారం పిల్లలకు గల ప్రధాన హక్కుల్లో కింది వాటిలో ఏది భాగం? పిల్లలకు గల ప్రధాన హక్కుల్లో కింది వాటిలో ఏదంటే సంరక్షణ, అభివృద్ధి, మనుగడ మరియు పాల్గొనే హక్కు. ఇవన్నీ
చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ 1989 ప్రకారం పిల్లలకు గల ప్రధాన హక్కుల్లో కింది వాటిలో ఏది భాగం? సంరక్షణ, అభివృద్ధి, మనుగడ మరియు పాల్గొనే హక్కు. క్రెచె సెంటర్స్లో శిశు వికాసం కోసం ఎలాంటి సిబ్బంది బాధ్యత వహిస్తారు? క్రెచె సెంటర్స్లో శిశు వికాసం కోసం ఎలాంటి సిబ్బంది బాధ్యత వహిస్తారు? పరిజ్ఞానం మరియు నైపుణ్యం కలిగిన సిబ్బంది. క్రెచె సెంటర్స్లో శిశు వికాసం కోసం ఎలాంటి సిబ్బంది బాధ్యత? ఈ దశలో పిల్లలు బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు దీనిని ఏమని పిలుస్తారు? టాయ్ ఏజ్. పిల్లలు బొమ్మలతో ఎక్కువ ఆడుకునే వయసుని ఏమంటారు? టాయ్ ఏజ్. పిల్లల్లో చురుకుగా నడవటం, తరచుగా గాయపడటం వంటివి కనబడటం వలన తల్లిదండ్రులు ఈ దశను ఏమని పిలుస్తారు? ప్రాబ్లం ఏజ్, ట్రబుల్సమ్ ఏజ్. పిల్లలు చురుకుగా నడవటం, తరచుగా గాయపడడం వంటి కనబడటం వలన ఆ దశను ఏమంటారు? ప్రాబ్లం ఏజ్, ట్రబుల్సమ్ ఏజ్. విద్యావేత్తలు మరియు ఉపాధ్యాయులు ఈ దశను ఏమని పిలుస్తారు? ప్రీ స్కూల్ ఏజ్. పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను బాగా గమనిస్తూ తెలుసుకోవాలనే తపన కలిగి ఉండటం వల్ల మనోవిజ్ఞాన శాస్త్రాలు ఈ దశను ఏమని పిలుస్తారు? ఎక్స్ప్లోరేటరీ స్టేజ్, అన్వేషించే వయస్సు. పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను బాగా గమనిస్తూ తెలుసుకోవాలనే తపన కలిగి ఉండటం వల్ల మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ దశను ఏమని పిలుస్తారు? ఎక్స్ప్లోరేటరీ స్టేజ్, అన్వేషించే వయస్సు. రాబోయే కాలంలో సామాజిక జీవనానికి సంబంధించి పునాదులు. పూర్వ పాఠశాల విద్యను ఎవరి చేత బోధింపజేయాలి? శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే. కేర్ కమిటీ సూచనల ప్రకారం పూర్వ పాఠశాల నిర్వహణకు అనువైన ప్రదేశాలు, పరిస్థితులు ఏవి? తోట మరియు ఆట స్థలం, వెలుతురు ఉండే ప్రదేశాలు. పాఠశాలలు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది ప్రీ ప్రైమరీ. కొఠారి మిషన్ సూచనల ప్రకారం 1986 నాటికి 3 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో ఎంత శాతం మంది పాఠశాలల్లో నమోదు కావాలి? 50% మంది. 3 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎంతమంది ఇంకా పాఠశాల నమోదు కావాలి? 50 మంది. కొఠారి కమిషన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను విస్తరించడానికి ఎవరిని ప్రోత్సహించాలని పేర్కొంది? ప్రైవేటు పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు. కొఠారి కమిషన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను విస్తరించడానికి ఎవరిని ప్రోత్సహించాలి? ప్రైవేటు పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు. కొఠారి కమిషన్ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి కింది వాటిలో ఏది సిఫారసు చేసింది? తక్కువ ఖర్చుతో ఎక్కువ కేంద్రాలు నిర్వహించాలి, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి, క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ మరియు ఎడ్యుకేషన్ పాలసీ ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 2013. ఈసీసీఈ పాలసీ 2013 ప్రకారం ఏ వయస్సు వరకు ఉన్న పిల్లలందరికీ సమగ్ర సంరక్షణ మరియు విద్యను అందించాలి? గర్భధారణ నుండి 6 సంవత్సరాలు. ఈసీసీఈ పాలసీ 2013 ప్రకారం బోధనా పద్ధతులు దేని ఆధారంగా ఉండాలి? సంస్కృతి వైవిధ్యం, స్థానిక వాతావరణం. ఈసీసీఈ పాలసీ 2013 ప్రకారము బోధనా పద్ధతులు దేని ఆధారంగా ఉండాలి? సంస్కృతి వైవిధ్యం మరియు స్థానిక వాతావరణం. మిస్ గ్రేస్ ఓవెన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య ఎన్ని ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది? 7 ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది. మిస్ గ్రేస్ ఓవెన్ పేర్కొన్న పూర్వ ప్రాథమిక విద్య లక్షణాలలో లేనిది ఏది? రాతపూర్వక పరీక్షలలో అధిక మార్కులు సాధించడం అనేది లేదు. మిస్ గ్రేస్ ఓవెన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య లక్షణాలలో లేనిది ఏది అంటే రాతపూర్వక పరీక్షలలో అధిక మార్కులు సాధించడం అనేది లేదు. ఉండేటువంటి నిరంతర వైద్య పర్యవేక్షణ కల్పించడం, పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితం అందించడం, బాహ్య పరిసరాలకు గృహ వాతావరణానికి ఐక్యతను ఏర్పరచడం. మిస్ గ్రేస్ ఓవెన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో పిల్లలకు అందించాల్సిన ముఖ్యమైన సౌకర్యం ఏది? సాంఘిక జీవితానుభవాలు, ఆరోగ్యకరమైన మంచి అలవాట్లు, ఆసక్తులు మరియు నైపుణ్య అభివృద్ధికి అవకాశాలు. భారత విద్యా మిషన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
శరీర సౌష్ఠవం, కండరాల సమన్వయం మరియు చలన నైపుణ్యాల అభివృద్ధి. పిల్లల్లో సాంఘిక వైఖరులు మరియు సామాజిక జీవనానికి పునాదులు వేయడం ఏ కమిషన్ సూచించిన పూర్వ ప్రాథమిక విద్య? భారత విద్యా కమిషన్ 1964-66. పిల్లల్లో సాంఘిక వైఖరులు మరియు సామాజిక జీవనానికి పునాదులు వేయడం ఏ కమిషన్ సూచించిన పూర్వ ప్రాథమిక విద్య? భారత విద్యా కమిషన్. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు నమోదుకు మరియు హాజరుకు సంబంధించి ఏ నిబంధన వర్తిస్తుంది? ఎలాంటి ఫీజులు లేకుండా నిర్బంధ హాజరు నిబంధనలు లేకుండా అందించాలి. నర్సరీ పాఠశాలల్లో ఏ వయసు కలిగిన పిల్లలను నేర్చుకోవాలని సిఫారసు చేయాలి? 3 నుండి 6 సంవత్సరాలు. నర్సరీ పాఠశాలలో ఏ వయసు కలిగిన పిల్లలను చేర్చుకోవాలి? 3 నుండి 6 సంవత్సరాలు. భారత విద్యా కమిషన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య ద్వారా పిల్లల్లో పెంపొందించాల్సిన ఇతర వికాసాలు ఏవి? భావోద్వేగ వికాసం, కళాత్మక ఉత్సాహకత, భావ ప్రకటన మరియు భాషా వికాసం. భారత విద్యా కమిషన్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య ద్వారా పిల్లల్లో పెంపొందించాల్సిన భారత వికాసాలు ఏవి? భావోద్వేగ వికాసం, కళాత్మక ఉత్సాహకత, భావ ప్రకటన మరియు భాషా వికాసం. ఈసీసీ పాలసీ 2013 ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య సఫలం కావడానికి ఎవరి భాగస్వామ్యం అత్యంత అవసరం? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం. ఉత్తరప్రదేశ్లోని లక్నో పట్టణంలో 1874లో ప్రారంభించబడిన పూర్వ ప్రాథమిక పాఠశాల ఏది? లోరెంట్ కన్వెంట్. 1895లో పూణే నందు ప్రారంభించబడిన నర్సరీ పాఠశాల ఏది? సెయింట్ హోల్టాన్స్. తారాబాయి మోదక్ గారు ఏర్పాటు చేసిన అంగన్వాడీలలో సెంట్రల్ బాల్వాడీలు రోజుకు ఎన్ని గంటలు నిర్వహించబడేవి? 5 గంటలు. 1934లో డాక్టర్ అరుండెల్ లక్ష్మీదేవి అనిబిసెంట్ మెమోరియల్ పాఠశాలను మద్రాసులోని ఏ ప్రాంతంలో నెలకొల్పారు? అడయార్. 1934లో డాక్టర్ అరుండెల్ రుక్మిణీదేవి అనిబిసెంట్ మెమోరియల్ పాఠశాలను మద్రాసులో అడయార్ ప్రాంతంలో నెలకొల్పారు. అరుండెల్ గారి ఆహ్వానం మేరకు మేడం మాంటిస్సోరీ గారు ఏ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు? 1939. అరుండెల్ గారి ఆహ్వానం మేరకు మేడం మాంటిస్సోరీ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు? 1939. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 0 నుండి 6 సంవత్సరముల వయసు గల పిల్లల సంఖ్య ఎంత? 16 నుంచి 45 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారము 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల సంఖ్య 16 నుండి 45 కోట్లు. ఈసీసీ ప్రకారం పూర్వ బాల్య దశ సంరక్షణ ఏ వయసు పిల్లలకు అందిస్తారు? 0 నుండి 6 సంవత్సరాలు. పూర్వ బాల్య దశ సంరక్షణ 0 నుండి 6 సంవత్సరముల వయసు పిల్లలకు అందిస్తారు. ఎవరి ప్రకారం? ఈసీసీ ప్రకారం. ఈసీసీలో భాగంగా పూర్వ బాల్య దశ విద్య ఏ వయసు పిల్లలకు అందిస్తారు? 3 నుంచి 6 సంవత్సరాలు. ఐసీడీఎస్లో భాగంగా 0 నుండి 3 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేకంగా అందించేది ఏమిటి? ఎర్లీ స్టిమ్యులేషన్. భారతదేశంలో పూర్వ పాఠశాల దశ విద్య యొక్క ప్రధాన లక్షణాలలో కింది వాటిలో ఏది భాగము? పిల్లల కేంద్రీకృతంగా బోధన, సమగ్ర అభివృద్ధి మరియు వికాసం. సేఫ్ అండ్ సెక్యూర్ వాతావరణంలో బోధించడం. ఆరోగ్యానికి, మానసిక వికాసానికి పునాదులు వేయడం. ఆన్సర్ పైవన్నీ. ఫ్రీ బేసిక్ ఎడ్యుకేషన్ విధానంలో సేవాగ్రామ్ నందు నర్సరీ పాఠశాలను ప్రారంభించినది ఎవరు? శ్రీమతి శాంతానారాయణ. ఫ్రీ బేసిక్ ఎడ్యుకేషన్ విధానంలో సేవాగ్రామ్ నందు నర్సరీ పాఠశాలను ప్రారంభించినది ఎవరు? శ్రీమతి శాంతానారాయణ్. ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్న పూర్వ పాఠశాల విద్య సంబంధిత సంస్థలు ఏవి? బాల సదన్, అఖిల భారతీయ బాల విద్యాపీఠం. బాల సదన్, అఖిల భారతీయ బాల విద్యాపీఠం. ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్న పూర్వ పాఠశాల విద్య సంబంధించిన సంస్థలు ఏవి అంటే
బాల సదన్ అఖిల భారతీయ బాల విద్యాపీఠం. ముంబైలో స్థాపించబడిన బాల్కంది భాయ్ అనేది ఏ రకమైన సేవలు అందించే సంస్థ? పూర్వ పాఠశాల విద్యకు సంబంధించిన సంస్థ. ముంబైలో స్థాపించబడిన బాల్కంది భాయ్ అనేది ఏ సేవలు అందించే సంస్థ అంటే పూర్వ పాఠశాల విద్యకు సంబంధించిన సంస్థ. బాలల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో పనిచేసే ICCW పూర్తి రూపం ఏమిటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్. ICCW అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్. మద్రాసులోని అనీ బెసెంట్ మెమోరియల్ పాఠశాల తర్వాత కాలంలో ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? అడయార్ మాంటిస్సోరీ కేంద్రం. మద్రాసులోని అనీ బెసెంట్ మెమోరియల్ పాఠశాల తర్వాత ఏ పేరుతో ప్రసిద్ధి చెందిందంటే అడయార్ మాంటిస్సోరీ కేంద్రం. భాషాపరంగా సామర్థ్యాలు పెంపొందించుకునేలా పునాదులు వేయడం ఏ విద్య యొక్క ముఖ్య లక్షణం? పూర్వ పాఠశాల విద్య. భాషాపరంగా సామర్థ్యాలు పెంపొందించుకునేలా పునాదులు వేయడం ఏ విద్య యొక్క ముఖ్య లక్షణం? పూర్వ పాఠశాల విద్య. శ్రీమతి శాంతానారాయణ్ గారు నర్సరీ పాఠశాలను ఏ ప్రదేశంలో ప్రారంభించారు? సేవాగ్రామ్. శ్రీమతి శాంతానారాయణ్ గారు నర్సరీ పాఠశాలలను ఏ ప్రదేశంలో ప్రారంభించారు? సేవాగ్రామ్. క్రింది వాటిలో పూర్వ పాఠశాల విద్యకు సంబంధించి సేవలు అందిస్తున్న సంస్థ ఏది? చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్స్. ఇవన్నీ చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్ట్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్స్. పూర్వ పాఠశాల పిల్లలు వేటి పట్ల సులభంగా ఆకర్షితులవుతారు? రంగులు మరియు విభిన్నమైన ఆకారాలు, శబ్దాలు. పూర్వ పాఠశాల పిల్లలు వేటి పట్ల సులభంగా ఆకర్షితులవుతారు? రంగులు మరియు విభిన్నమైన ఆకారాలు, శబ్దాలు. పూర్వ పాఠశాల దశలో పిల్లల్లో వృద్ధి చెందే ముఖ్యమైన భావన ఏది? సెల్ఫ్ కాన్సెప్ట్, స్వీయ భావన. పూర్వ పాఠశాల దశలో పిల్లల్లో వృద్ధి చెందే ముఖ్యమైన భావన సెల్ఫ్ కాన్సెప్ట్. పూర్వ పాఠశాల వయసు పిల్లలు ఎలాంటి అనుభవాలు ఉన్నప్పుడే విషయాలను అర్థం చేసుకోగలుగుతారు? మూర్త అనుభవాలు, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. పూర్వ పాఠశాల విద్య వల్ల బాలలలో ఏ రకాల వికాసాలకు పునాదులు పడతాయి? శారీరక, చలన మరియు ఉద్వేగ వికాసం, సాంఘిక మరియు భాషాపరమైన వికాసం, నైతిక మరియు సౌందర్యాత్మక వికాసం. ఇవన్నీ పూర్వ పాఠశాల విద్య వల్ల బాలలలో ఏ రకాల వికాసాలకు పునాదులు పడతాయి? శారీరక, చలన మరియు ఉద్వేగ వికాసము, సాంఘిక మరియు భాషాపరమైన వికాసం, నైతిక మరియు సౌందర్యాత్మక వికాసం. ద కమిటీ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1953. ద కమిటీ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1953. 1953లో ఏర్పడిన కమిటీ పూర్వ ప్రాథమిక బోధనకు ఎక్కడ అందించాలని సూచించింది? ప్రాథమిక పాఠశాలల యందు. ద కమిటీ ఆన్ చైల్డ్ కేర్ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలయం నందు ఏ పథకాన్ని అందించాలని సూచించింది? మధ్యాహ్న భోజన పథకం. ఏ సంవత్సరంలో వచ్చిన మొదటి జాతీయ బాలల విధానము ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సమగ్రంగా నిర్వచించింది? 1974. ఏ సంవత్సరంలో వచ్చిన మొదటి జాతీయ బాలల విధానం అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1974. ఇది ఏం చేసింది? జాతీయ బాలల విధానమును సమగ్రంగా నిర్వచించింది. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఒక వ్యూహంగా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎంచుకున్నారు? 6వ పంచవర్ష ప్రణాళిక. 7వ పంచవార్షిక ప్రణాళిక కాలంలో 1986లో తీసుకువచ్చిన ఏ పాలసీ ECCE ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది? నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. 7వ పంచవర్ష ప్రణాళికలో 1986లో తీసుకొచ్చిన ఏ పాలసీ ECCE ప్రాముఖ్యతను నొక్కి చెప్పిందంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషనల్. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ ఏ తేదీన రూపొందించబడింది? 29/9/2013.
నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏ తేదీన వచ్చింది? 29/9/2013. నూతన విద్యా విధానం ప్రకారం మెదడు అభివృద్ధిలో ఎంత శాతం 6వ సంవత్సరాల లోపే పెరుగుతుంది? 68%. 1990లో థాయిలాండ్లో జరిగిన ఏ సదస్సులో ఈసీసీఈ ప్రాముఖ్యతను గుర్తించింది? వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. 1990లో థాయిలాండ్లో జరిగిన ఏ సదస్సులో ఈసీసీఈ ప్రాముఖ్యతను గుర్తించారు? వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. బాలల హక్కుల సాంప్రదాయం 1989 ప్రకారం పిల్లలకు గల ప్రాథమిక హక్కు ఏది? సంరక్షణ పొందడం, విద్య పొందడం. బాలల హక్కుల సాంప్రదాయం 1989 పిల్లలకు గల ప్రాథమిక హక్కులేవి? సంరక్షణ పొందడం, విద్య పొందడం. ద వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ సోషల్ నీడ్స్ ఎడ్యుకేషన్ స్పెయిన్ దేశంలో ఎక్కడ జరిగింది? సాల్మెంకా. ద వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ సోషల్ నీడ్స్ ఎడ్యుకేషన్ స్పెయిన్ దేశంలో ఎక్కడ జరిగింది? సాల్మెంకా. సాల్మెంకా సదస్సులో పాల్గొని ఈసీసీఈ ప్రాముఖ్యతను వివరించిన అంతర్జాతీయ సంస్థ ఏది? యునెస్కో. సాల్మెంకా సదస్సులో పాల్గొని ఈసీసీఈ యొక్క ప్రాముఖ్యతను వివరించిన అంతర్జాతీయ సంస్థ ఏది? యునెస్కో. ఎదురుగా ఉన్న విషయాలనే అర్థం చేసుకోగలగడం అనేది ఏ రకమైన అనుభవాన్ని సూచిస్తుంది? మూర్త అనుభవాలు. సామాజిక జీవనానికి పునాదులు వేయబడటం వలన పూర్వ పాఠశాల దశను ఏమని కూడా పిలుస్తారు? ప్రీ గ్యాంగ్ ఏజ్. సామాజిక జీవనానికి పునాదులు వేయబడటం వలన పూర్వ పాఠశాల దశను ఏమని పిలుస్తారంటే ప్రీ గ్యాంగ్ ఏజ్. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనల ప్రకారం బాలల సంరక్షణ మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉపయోగించి చర్యలు తీసుకోవచ్చు? నిబంధన 15 క్లాజ్ 3. భారత రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం బాలల సంరక్షణ మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉపయోగించి చర్యలు తీసుకోవచ్చు? నిబంధన 15 క్లాజ్ 3. బాలలు దోపిడీకి గురి కాకుండా స్వేచ్ఛగా, గౌరవంగా మరియు ఆరోగ్యవంతంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొనే రాజ్యాంగ నిబంధన ఏది? నిబంధన 39 క్లాజ్ F. బాలలు దోపిడీకి గురి కాకుండా స్వేచ్ఛగా, గౌరవంగా, ఆరోగ్యవంతంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొనే రాజ్యాంగ నిబంధన ఏది? నిబంధన 29 F. రాజ్యాంగంలోని నిబంధన 42 ఆధారంగా మహిళా కార్మికుల శిశువులకు డే కేర్, క్రేచే సౌకర్యాలు అందించడానికి ఏర్పాటు చేసిన చట్టం ఏది? మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. రాజ్యాంగంలో నిబంధన 42 ఆధారంగా మహిళా కార్మికుల శిశువులకు డే కేర్, క్రేచే సౌకర్యాలు అందించడానికి ఏర్పాటు చేసిన చట్టం ఏది? మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం దేశంలోని అందరి పిల్లలకు 6 సంవత్సరాలు నిండేంత వరకు బాల్య దశ సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలి? నిబంధన 45. క్రీడా పద్ధతిని ప్రచారంలోకి తెచ్చిన ప్రముఖ విద్యావేత్త ఎవరు? మరియా మాంటిస్సోరీ మరియు ఫ్రెడ్రిక్ ఫ్రెబెల్. మరియా మాంటిస్సోరీ మరియు ఫ్రెడ్రిక్ ఫ్రెబెల్. క్రీడా పద్ధతిని ప్రచారంలోకి తెచ్చిన ప్రముఖ విద్యాశాస్త్రవేత్త ఎవరు? మరియా మాంటిస్సోరీ మరియు ఫ్రెడ్రిక్ ఫ్రెబెల్. కిండర్ గార్డెన్ పద్ధతికి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఫ్రెడ్రిక్ ఫ్రెబెల్. కిండర్ గార్డెన్ పద్ధతికి పితామహుడు ఎవరు? ఫ్రెడ్రిక్ ఫ్రెబెల్. కిండర్ గార్డెన్ పద్ధతిని రూపొందించిన ఫ్రెడ్రిక్ ఫ్రెబెల్ ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడు. క్రీడా పద్ధతిలో ఆటల సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా ఉండటానికి ఫ్రెబెల్ ఏమి ఉండాలని సూచించాడు? పెద్దవారు లేదా ఉపాధ్యాయుల పర్యవేక్షణ. క్రీడా పద్ధతిలో ఆటల సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి ఫ్రెబెల్ ఏమి ఉండాలని సూచించాడు? పెద్దవారు లేదా ఉపాధ్యాయుల పర్యవేక్షణ. మరియా మాంటిస్సోరీ ప్రారంభంలో ఏ రకమైన పిల్లలకు విద్యను బోధించారు? మానసిక వైకల్యం గల పిల్లలకు. మరియా మాంటిస్సోరీ ప్రారంభంలో ఏ రకమైన పిల్లలకు విద్యను బోధించారంటే
మానసిక వైకల్యం గల పిల్లలకు. మరియా మాంటిసోరీ ఏ సంవత్సరంలో మురికివాడలలో ఉన్న 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను బోధించారు? 1907 సంవత్సరం నుంచి. మాంటిసోరీ విధానంలో దేని శిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు? జ్ఞానేంద్రియాల శిక్షణ. మాంటిసోరీ విధానంలో దేని శిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారంటే జ్ఞానేంద్రియాల శిక్షణ. పిల్లల్లో స్వీయ ప్రేరణ రేకెత్తించడం ఏ బోధనా పద్ధతి యొక్క ముఖ్య లక్షణం? మాంటిసోరీ పద్ధతి. పిల్లల్లో స్వీయ ప్రేరణ రేకెత్తించడం ఏ బోధనా పద్ధతి యొక్క ముఖ్య లక్షణం? మాంటిసోరీ పద్ధతి. విద్యావేత్తలు మరియా మాంటిసోరీ ఏ దేశానికి చెందినవారు? ఇటలీ. మాంటిసోరీ పద్ధతిలో పిల్లలు స్వయంగా నేర్చుకోవడానికి తరగతి గదిలో ఏవి అందుబాటులో ఉంచుతారు? చిత్రాలు మరియు నమూనాలు, ప్రత్యక్ష అనుభవాలు కలిగించే మెటీరియల్స్. కిండర్ గార్డెన్ మరియు మాంటిసోరీ పద్ధతులు రెండు ఏ రకమైన అభ్యసన విధానానికి చెందినవి? శిశు కేంద్రీకృత విధానం. కిండర్ గార్డెన్, మాంటిసోరీ పద్ధతులు రెండు ఏ రకమైన అభ్యసన చెందినవి అంటే శిశు కేంద్రీకృత. గిజుభాయ్ బధేకా ఏ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త? గుజరాత్. గిజుభాయ్ బధేకా ఏ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త? గుజరాత్. గిజుభాయ్ బధేకా గారి పూర్తి పేరు ఏమిటి? గిరిజా శంకర్ భగవాన్జీ బధేకా. గిరిజా శంకర్ భగవాన్జీ బధేకా. గిజుభాయ్ బధేకా మరియు తారాబాయ్ మోదక్ కలిసి ఏ సంవత్సరంలో సౌరాష్ట్ర, విదర్భ ప్రాంతాలలో బాల శిక్షణ సంఘాలను ఏర్పాటు చేశారు? 1925. గిజుభాయ్ బధేకా మరియు తారాబాయ్ మోదక్లు కలిసి 1925 సంవత్సరంలో సౌరాష్ట్ర, విదర్భ ప్రాంతాలలో బాల శిక్షణ సంఘాలు ఏర్పాటు చేశారు. గిజుభాయ్ బధేకా గారి ప్రయోగ ఫలితాలతో ప్రచురింపబడిన ప్రముఖ పుస్తకం ఏది? పగటి కళ. గిజుభాయ్ బధేకా గారి ప్రయోగ ఫలితాల్లో ప్రచురించబడిన ప్రముఖ పుస్తకం ఏది? పగటి కళ. బాలుడి కోసం విద్య ఉండాలి కానీ విద్య కోసం బాలుడు ఉండటం సరైనది కాదు అని పేర్కొన్నది ఎవరు? గిజుభాయ్ బధేకా. బాలుడి కోసం విద్య ఉండాలి కానీ విద్య కోసం బాలుడు ఉండటం సరైనది కాదని పేర్కొంది గిజుభాయ్ బధేకా. గిజుభాయ్ బధేకా మొదటి మాంటిసోరీ పాఠశాలను గుజరాత్లో ఏ ప్రదేశంలో 1920లో ప్రారంభించారు? భావ్నగర్. గిజుభాయ్ బధేకా మొదటి మాంటిసోరీ పాఠశాలను గుజరాత్లోని భావ్నగర్లో ప్రారంభించారు. బడికి రాలేకపోతున్న నిరుపేద పిల్లల కోసం ఇంటి వద్దకే బడి అనే భావనతో అంగన్వాడీ పద్ధతిని మొదటగా ప్రారంభించినది ఎవరు? తారాబాయ్ మోదక్. బడికి రాలేకపోతున్న నిరుపేద పిల్లల కోసం ఇంటి వద్దకే బడి అనే భావనతో అంగన్వాడీ పద్ధతిని మొదటగా ప్రారంభించినది ఎవరు? తారాబాయ్ మోదక్. తారాబాయ్ మోదక్ గారికి ఆమె చేసిన విద్యా సేవలకు గాను 1962లో ఏ అవార్డు లభించింది? పద్మభూషణ్. విద్యారంగంలో విశేష కృషి చేసిన తారాబాయ్ మోదక్ గారిని ఏమని పిలుస్తారు? మాంటిసోరీ మదర్. తారాబాయ్ మోదక్ 1936లో ముంబై నందు ఏ కేంద్రాన్ని ప్రారంభించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో శిక్షణ ఇచ్చారు? శిశు విహార్ కేంద్రం. తారాబాయ్ మోదక్ 1936లో ముంబై నందు ఏ కేంద్రాన్ని ప్రారంభించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో శిక్షణ ఇచ్చారంటే శిశు విహార్ కేంద్రం. సమాజంలో మరియు తల్లిదండ్రుల్లో పూర్వ పాఠశాల విద్య పట్ల అవగాహన పెంపొందించడానికి తారాబాయ్ మోదక్ ప్రారంభించిన పత్రిక ఏది? శిక్షణ పత్రిక. సమాజంలో తల్లిదండ్రులు మరియు పూర్వ పాఠశాల విద్య పట్ల అవగాహన పెంపొందించడానికి తారాబాయ్ మోదక్ ప్రారంభించిన పత్రిక ఏది? శిక్షణ పత్రిక. తారాబాయ్ మోదక్ మహారాష్ట్రలోని ఏ గ్రామంలో గిరిజన పిల్లల కోసం బాల్వాడీని ప్రారంభించారు? కోసబార్. గిరిజన పిల్లల కోసము మహారాష్ట్రలోని గ్రామంలో కోసబార్ గ్రామంలో బాల్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎవరు? తారాబాయ్ మోదక్. బేసిక్ విద్య లేదా నైతాలీం విధానాన్ని సూచించినది ఎవరు? మహాత్మా గాంధీ. బేసిక్ విద్య లేదా నైతాలీం విధానాన్ని సూచించినది ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి ప్రకారం సమగ్ర వికాసం అనగా పిల్లల యొక్క ఏ వికాసాలు చేరి ఉంటాయి? మానసిక వికాసం, ఆధ్యాత్మిక వికాసం, భౌతిక వికాసం.
సమగ్ర వికాసం అనగా మహాత్మా గాంధీ ప్రకారం ఏంటి? మానసిక వికాసం, ఆధ్యాత్మిక వికాసం, భౌతిక వికాసం. మహాత్మా గాంధీ ప్రతిపాదించిన బోధనా పద్ధతిలో ప్రధాన అంశం ఏమిటి? చేయడం ద్వారా నేర్చుకోవడం. మహాత్మా గాంధీ ప్రతిపాదించిన బోధనా పద్ధతిలోని ప్రధాన అంశం ఏమిటి? చేయడం ద్వారా నేర్చుకోవడం. గురుదేవ్ అని ఏ విద్యావేత్తను పిలుస్తారు? రవీంద్రనాథ్ ఠాగూర్. గురుదేవ్ అని ఏ విద్యావేత్తను పిలుస్తారు? రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వభారతి శాంతినికేతన్ను స్థాపించిన విద్యావేత్త ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వభారతి శాంతినికేతన్ను స్థాపించిన శాస్త్రవేత్త ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. పిల్లలకు ప్రకృతిలోనే విద్యా బోధన జరగాలి అని నాట్యం, డ్రామా, చిత్రకళ పాఠ్యాంశాల్లో ఉండాలని చెప్పినది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రకృతికి మరలండి అనే నినాదాన్ని ఇచ్చిన విద్యావేత్త ఎవరు? రూసో. ప్రకృతి పాఠశాల వాతావరణం కంటే సహజ వాతావరణంలో కృత్రిమ పాఠశాల వాతావరణం కంటే సహజ వాతావరణంలోనే పిల్లలు బాగా నేర్చుకుంటారని మరియు సాంప్రదాయ బోధనా పద్ధతిని వ్యతిరేకించిన విద్యావేత్త ఎవరు? రూసో. ఫెడ్రిక్ ప్రెబెల్ కిండర్ గార్డెన్ పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1839. ఎడ్యుకేషన్ ఆన్ మ్యాన్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఫెడ్రిక్ ప్రెబెల్. జర్మన్ భాషలో కిండర్ గార్డెన్ చేయడం ద్వారా నేర్చుకోవడం మరియు సాంఘిక పరిసరాలతో మమేకం అవ్వడాన్ని నొక్కి చెప్పినది ఎవరు? జాన్ డ్యూయి. చేయడం ద్వారా నేర్చుకోవడం మరియు సాంఘిక పరిసరాలతో మమేకం అవ్వడాన్ని నొక్కి చెప్పినది ఎవరు? జాన్ డ్యూయి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? జీన్ పియాజే. సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? జీన్ పియాజే. జీన్ పియాజే ప్రకారం పిల్లలలో పుట్టుకతోనే ఉండే సంజ్ఞాత్మక నిర్మాణాలను, సామర్థ్యాలను ఏమని పిలుస్తారు? స్కిమాటాలు. జీన్ పియాజే ప్రకారం పిల్లలలో పుట్టుకతోనే ఉండే సంజ్ఞాత్మక నిర్మాణాలను, సామర్థ్యాలను ఏమని పిలుస్తారు? స్కిమాటాలు. జీన్ పియాజే సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశ ఏ వికాస దశకు సంబంధించినది? పూర్వ ప్రచాలక దశ. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశ ఏ వికాస దశకు సంబంధించినది? పూర్వ ప్రచాలక దశ. నూతన బాల శిక్షణ్ సంఘ్ను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? న్యూ చైల్డ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. న్యూ చైల్డ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. నూతన బాల శిక్షణ్ సంఘ్ను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? న్యూ చైల్డ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. నూతన బాల శిక్షణ్ సంఘ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1926. నూతన బాల శిక్షణ్ సంఘ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1926. నూతన బాల శిక్షణ్ సంఘ్ను గిజుబాయ్ మరియు తారాబాయ్ మోదకులు గుజరాత్లోని ఏ నగరంలో ప్రారంభించారు? భావ్నగర్. నూతన బాల శిక్షణ్ సంఘ్ను గిజుబాయ్ మరియు తారాబాయ్ మోదకులు గుజరాత్లోని ఏ నగరంలో ప్రారంభించారు? భావ్నగర్. నర్సరీ విధానాన్ని ప్రారంభించిన శాస్త్రవేత్త ఎవరు? మార్గరెట్ మెక్మిలన్. నర్సరీ విధానాన్ని ప్రారంభించిన శాస్త్రవేత్త ఎవరు? మార్గరెట్ మెక్మిలన్. నర్సరీ విధానం ఏ వయసు పిల్లలకు సంరక్షణతో పాటు ఆటల ద్వారా బోధించే విధానం? 3 నుండి 6 సంవత్సరాలు. నర్సరీ విధానం ఏ వయసు పిల్లలకు సంరక్షణతో పాటు ఆటల ద్వారా బోధించే విధానం అంటే 3 నుండి 6 సంవత్సరాలు. పూర్వ బాల్య దశలో పిల్లలకు ఉండే ప్రధాన అవసరాలు ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? 4 రకాలు. శారీరక, పోషణ, ఉద్వేగ, సాంఘిక, బౌద్ధిక అవసరాలు. పూర్వ బాల్య దశలో పిల్లలకు ఉండే ప్రధాన అవసరాలు ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? శారీరక, ఉద్వేగ, సాంఘిక, బౌద్ధిక అవసరాలు. అవసరాల క్రమానుగత శ్రేణి పిరమిడ్ను రూపొందించిన అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? అబ్రహాం మాస్లో. అవసరాల క్రమానుగత శ్రేణి పిరమిడ్ను రూపొందించిన అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? అబ్రహాం మాస్లో. అవసరాల క్రమానుగత శ్రేణి పిరమిడ్ను రూపొందించిన అమెరికన్ శాస్త్రవేత్త అబ్రహాం మాస్లో.
అబ్రహాం మాస్లో అవసరాల శ్రేణి ప్రకారం మనుషులు ముందుగా తీర్చుకోవడానికి ప్రయత్నించే ప్రాథమిక అవసరాలు ఏవి? శారీరక ప్రాథమిక అవసరాలు. ఆహారం, రక్షణ, గృహం. మాస్లో శ్రేణి పిరమిడ్లో చివరగా అత్యున్నత స్థాయిలో తీర్చుకునే అవసరాలు ఏవి? స్వీయ సంతృప్తి, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అవసరాలు. పిల్లలపై అధికంగా ప్రభావం చూపే ధనాత్మకమైన ఉద్వేగాలు ఏవి? ప్రేమ, వాత్సల్యం. పిల్లలపై అధికంగా ప్రభావం చూపే ధనాత్మకమైన ఉద్వేగాలు ఏవి? ప్రేమ, వాత్సల్యం. ఉపాధ్యాయులు లేదా తండ్రులు పిల్లలపై నకారాత్మక ఉద్వేగాలు చూపించినట్లయితే పిల్లల్లో ఏ రకమైన సమస్యలు వస్తాయి? ఉద్వేగపరమైన సమస్యలు. పూర్వ బాల్య దశలో పిల్లలకు ఎలాంటి శిక్షణ ఉండకూడదని సూచించారు? శిక్షించడం, భయపెట్టడం. పూర్వ బాల్య దశలో పిల్లలకు ఎలాంటి శిక్షలు ఉండకూడదని సూచించారంటే శిక్షించడం, భయపెట్టడం. పిల్లలు తమ గృహాన్ని వదిలి పూర్వ ప్రాథమిక పాఠశాల లేదా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళడం ద్వారా ఏ వాతావరణానికి పరిచయం చేయబడతారు? నూతన సాంఘిక వాతావరణం. పిల్లలు తమ గృహాన్ని వదిలి పూర్వ ప్రాథమిక పాఠశాల లేదా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళడం ద్వారా ఏ వాతావరణానికి పరిచయం చేయబడతారు? నూతన సాంఘిక వాతావరణం. సామాజిక అనుభవాలు పిల్లల్లో సాంఘిక జీవనానికి పునాదులు వేస్తాయి కాబట్టి పూర్వ బాల్య దశను ఏమని పిలుస్తారు? ప్రీ గ్యాంగ్ ఏజ్. పిల్లలకు ఉండే ముఖ్యమైన సాంఘిక అవసరాలలో కింది వాటిలో ఏది భాగము? కలిసి ఆడుకోవడం, జట్లలో సభ్యులుగా ఉండడం, కలిసి క్రియలు చేయడం. పైవన్నీ గుర్తుపట్టడం, జ్ఞాపకానికి తెచ్చుకోవడం, ప్రాథమికంగా ఆలోచించడం వంటివి ఏ రకమైన అవసరాలకు చెందినవి? సంజ్ఞానాత్మక మరియు బౌద్ధిక అవసరాలు. ఆట బొమ్మలలోని వివిధ భాగాల మధ్య సంబంధాన్ని గుర్తుపట్టగలగడం పిల్లలు ఏ వికాసానికి సంబంధించినది? బౌద్ధిక మరియు సంజ్ఞానాత్మక వికాసం. ఆట బొమ్మలలోని వివిధ భాగాల మధ్య సంబంధాన్ని గుర్తుపట్టగలగడం పిల్లలు ఏ వికాసానికి సంబంధించింది? బౌద్ధిక మరియు సంజ్ఞానాత్మక వికాసం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సరిగ్గా జరగాలంటే ఏ అవసరాలను తప్పకుండా తీర్చాలి? ప్రాథమిక అవసరాలు, ఉద్వేగ అవసరాలు, సాంఘిక అవసరాలు. పిల్లలు తమ పట్ల తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, తమను పట్టించుకోవాలని కోరుకోవడాన్ని ఏ అవసరం అంటారు? నీడ్ ఆఫ్ అటెన్షన్. పిల్లలు తమ పట్ల తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, తమను పట్టించుకోవాలని కోరుకోవడాన్ని ఏ అవసరం అంటారు? నీడ్ ఆఫ్ అటెన్షన్. పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు నేను చేశాను అని గర్వంగా చెప్పుకునే సందర్భంలో పొగడ్త, గుర్తింపు కోరుకోవడాన్ని ఏమంటారు? నీడ్ రెస్పెక్ట్ అండ్ ఐడెంటిటీ. పూర్వ బాల్య దశలో పిల్లలు సమూహంలో సభ్యుడిగా ఉండాలని కోరుకునే మానసిక అవసరాన్ని ఏమంటారు? నీడ్ బిలాంగింగ్నెస్. కింది వాటిలో పిల్లల మానసిక అవసరాలకు చెందినది ఏది? ప్రేమ మరియు వాత్సల్యాన్ని కోరుకోవడం, సాధన మరియు స్నేహాన్ని కోరుకోవడం, అంగీకారాన్ని కోరుకోవడం. ఇవన్నీ మానసిక అవసరాలకు చెందినవి. ప్రాథమిక విద్యకు ముందు పిల్లలకు అందించే విద్యను ఏమని పిలుస్తారు? పూర్వ ప్రాథమిక విద్య, పూర్వ బాల్య దశ విద్య, బాల్యారంభ దశ విద్య. పైవన్నీ ప్రాథమిక విద్యకు ముందు పిల్లలకు అందించే విద్యను ఏమని పిలుస్తారు? పూర్వ ప్రాథమిక విద్య, పూర్వ బాల్య దశ విద్య, బాల్యారంభ దశ విద్య. పూర్వ ప్రాథమిక విద్యను సాధారణంగా ఎన్ని సంవత్సరాల వయసు వరకు అందజేస్తారు? 6 సంవత్సరాల వరకు. పూర్వ ప్రాథమిక విద్యను సాధారణంగా ఎన్ని సంవత్సరాల వయసు వరకు అందజేస్తారు? 6 సంవత్సరముల వరకు. ఎత్తు, బరువు పెరగడం అనేది ఏ రకమైన వికాసానికి ఉదాహరణ? భౌతిక వికాసం. ప్రజ్ఞ, సంజ్ఞానాత్మక, భాషా వికాసాలు ఏ వికాసం కిందికి వస్తాయి? మానసిక వికాసం. ఇతరులతో కలిసిమెలిసి ఉండటం అనేది ఏ వికాసానికి సంబంధించినది? సాంఘిక వికాసం. ఉద్వేగాలను వ్యక్తం చేయడం మరియు నియంత్రించుకోవడాన్ని ఏమంటారు? ఉద్వేగ వికాసం. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విచక్షణ కలిగి ఉండడాన్ని ఏ వికాసం అంటారు? నైతిక వికాసం. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విచక్షణ కలిగి ఉండడాన్ని ఏ వికాసం అంటారు? నైతిక వికాసం. శిశువునకు కలిగించే అనుభవాల మొత్తాన్ని ఏమని పిలుస్తారు? విద్యా ప్రణాళిక. శిశువునకు కలిగించే అనుభవాల మొత్తాన్ని ఏమని పిలుస్తారు?
విద్యా ప్రణాళిక. ఎన్సిఎఫ్ పూర్తి రూపం ఏమిటి? నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఈసీసీఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భావి జీవితం కోసం సమగ్రమైన పునాదులు వేయడం, ప్రాథమిక పాఠశాలలకు పిల్లలను సిద్ధం చేయడం, సమగ్ర వికాసం కలిగించడం. ఎన్సిఎఫ్ 2005 సూచించిన ఈసీసీఈ ప్రకారం విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? కృత్యాధారంగా, శిశువు అవసరాలకు మరియు ఇష్టాలకు సరిపోయేలా, వైయక్తిక భేదాలకు అనుగుణంగా. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లలు ఉన్న కుటుంబాలకు ఎలాంటి సౌకర్యం కల్పించాలి? తమ పనులు తాము చేసుకునే విధంగా సౌకర్యాలు. భవిష్యత్తులో ప్రాథమిక విద్యతో సర్దుబాటు చేసుకునేలా బాలుడిని సామర్థ్యాలు పెంపొందించాలని సూచించిన జాతీయ చట్టం ప్రణాళిక ఏది? ఎన్సిఎఫ్ 2005. పూర్వ ప్రాథమిక విద్యను అందించే పాఠశాలలను ఏ పేర్లతో పిలుస్తారు? నర్సరీలు, కిండర్ గార్టెన్లు, అంగన్వాడీలు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పూర్వ బాల్య దశలో శిశు వికాసాన్ని సాధించాల్సిన ప్రధాన రంగాలు ఎన్ని? 6. పూర్వ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పూర్వ బాల్య దశలో శిశు వికాసం సాధించాల్సిన ప్రధాన రంగాలు ఏంటివి? 6. చలన నైపుణ్యాలు, జ్ఞానేంద్రియ నైపుణ్యాలు, సంజ్ఞాత్మక నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు, సాంఘిక మరియు ఉద్వేగ వికాస రంగాలు. పూర్వ బాల్య దశలో పిల్లలు ఎంత సమయం కంటే ఎక్కువసేపు ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించలేరు? 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించలేరు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మొత్తం ప్రీ స్కూల్ కార్యక్రమం రోజుకు ఎంత వ్యవధిలోపు మాత్రమే ఉండాలి? 3 నుండి 4 గంటల లోపు. ఎన్సిఎఫ్ సూచనల ప్రకారం మొత్తం ప్రీ స్కూల్ కార్యక్రమం రోజుకి ఎంత వ్యవధిలోపు ఉండాలా? 3 నుంచి 4 గంటల లోపు.